ఎన్టీఆర్ మాస్ జాతరకి టైం దగ్గర పడుతోంది. మే 20న డ్రాగన్ గర్జించబోతోంది. ఇది ఇండస్ట్రీలో రీసౌట్ చేస్తున్న ప్రచారం. ఆల్రెడీ ఫిలిం టీమ్ ఈ సినిమా పోస్టర్ డిజైన్లతో ఫుల్ బిజీగా ఉంది. ఫస్ట్ లుక్ని రివీల్ చేయడానికి సిద్ధమైంది. ఇది కాకుండా గ్లిమ్స్ టీజర్కి టైం వచ్చిందా? మే 20న ఎలాగూ డ్రాగన్ టీజర్ వస్తుంది అనేది అందరికున్న అంచనానే. ఇక తేలాల్సింది రెండో సర్ప్రైజ్ ఏంటి అనేది. మే 20కి అంటే ఎన్టీఆర్ బర్త్డేకి కనీసం 19 రోజుల ముందు అసలు సర్ప్రైజ్ ఉండేలా ఉంది. అదే డ్రాగన్ గ్లిమ్స్. 20 రోజుల గ్యాప్లో ఒకటి కాదు 2 ప్రోమోలతో డ్రాగన్ టీం దుమ్ము దులిపేలా ఉంది. ఆల్రెడీ ఉగాదికి ఏదో గట్టిగానే పోస్టర్ని లాంచ్ చేస్తున్నారు అనే అంచనాలున్నాయి. ఇలాంటి టైంలో నెల గ్యాప్లో మళ్ళీ ఇలా 2 ప్రోమోలంటే పూనకాలు రావాల్సిందే. మే 20 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే. డెఫినెట్గా ఈ పుట్టినరోజుకి డ్రాగన్ టీమ్ సర్ప్రైజ్ ఇస్తుందనేది అందరికీ క్లారిటీ ఉన్న అంశమే. కానీ 20 రోజుల గ్యాప్లో 2 భారీ సర్ప్రైజ్లు, 2 నెలల గ్యాప్లో ఫస్ట్ లుక్ షాక్లు మాత్రం నిజంగా ఎవరి ఊహకందనివి. అలాంటి ప్రమోషన్ చేయాలంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో ఉండాలి. కానీ 2027 సంక్రాంతికే డ్రాగన్ రిలీజ్ అంటున్నారు. కాబట్టి ఇంకా 10 నెలల టైం ఉంది. ఈలోపే ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్లు రాబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ఇక మే 20న ఎలాగూ టీజర్ వస్తుంది. అది అందరూ ఊహించిందే. కాకపోతే మే 1న అంటే ఎన్టీఆర్ బర్త్డేకి కనీసం 19 రోజుల ముందు డ్రాగన్ గ్లిమ్స్ వదలాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్ అని తెలుస్తోంది. మేడేకి డ్రాగన్ గ్లిమ్స్ని, అలానే ఎన్టీఆర్ బర్త్డేకి డ్రాగన్ టీజర్ని వదలటానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్ని వదిలి ఫిలిం టీం కూడా ఈ 2 అప్డేట్స్ని ఆ పోస్టర్తో తేల్చేయబోతుందట. ఆ పోస్టర్ కూడా రెగ్యులర్ మూవీ ప్రమోషన్లా కాకుండా గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ మేడే రోజు డ్రాగన్ గ్లిమ్స్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి? ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఒక కార్మికుడు కర్కోటకమైన జర్నీనే డ్రాగన్ కథని తెలుస్తోంది. సో ఆ కనెక్షన్ వల్లే కార్మికుల రోజైన మేడేకి డ్రాగన్ గ్లిమ్స్ని వదిలి తర్వాత మే 20కి ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా డ్రాగన్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఇక ఆగస్టు 15కి మరో సర్ప్రైజ్గా పాటల తూటాలు పేల్చడం మొదలు పెడతారట. దసరాకు ట్రైలర్ లాంచ్ చేయాలనే కండిషన్ ఓటీటీ సంస్థ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఇలానే ఉగాది నుంచి సంక్రాంతి వయా దసరా అన్నట్టు డ్రాగన్ ప్రమోషనల్ జర్నీ సాగుతుందా అన్నది ఉగాదికొచ్చే సర్ప్రైజ్తోనే తెలుస్తోంది, తేలుతోంది.